మాధవ్, నాకడ్డొస్తే ఈ మంటే నాకు చితిమంట అవుతుంది. శర్వాణి, వేడు విడిపైత్యం. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. దీని తిండి తగలయ్యా. వసే కీర్తి, నీకు రాజభోగం వచ్చిందే. అవతారన్నయ్యా! అమ్మాయి గారు వస్తున్నానండి. మనం అంటే కొండలే ఓహో అంటాయి, మనం రమ్మంటే దిగి దిగి వస్తాయి. అమ్మాయి గారు, ఒరే అవతారన్నయ్య, జీడిపప్పు బాదం పప్పుని నెయ్యిలో దోరగా వేయించి ఇంత కారం చల్లి తీసుకురా. అమ్మాయి గారు, మీరు తినే తిండికి కడుపు కంటే కొవ్వే పెరిగేలా ఉంది. కొవ్వుదే ఉందిరా అవతార్, జిమ్కెళ్తే పోతుందిగా. అమ్మాయి గారు, వండి పెట్టలేక నేను పోయేలా ఉన్నాను. ఒరే, ఎందుకురా నీ ఏడుపు? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఉంటే ఈ పాలసీని ఫాలో అయిపో. లైఫ్ అంతా బిందాస్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఒరే అవతార్, ఈ కడుపేదో 9 నెలలకి నిండకుండా ఓ 20-30 నెలలకు నిండితే ఎంత బాగుండేది. 20-30 నెలలా? అది కడుపా కొల్లేరు సరసా? అమ్మాయి గారు, మీ వాలకం చూస్తుంటే ఎందుకో మీరు అక్కకి బొక్క పెట్టడానికి వచ్చినట్టుంది. ఏంటమ్మాయి గారు మీ స్కెచ్చే? ఏంట్రా, ఆఫ్టర్ ఆల్ నువ్వు పనోడివి, లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. ఏంటి సంగతి? అమ్మాయి గారు, మీకు మటన్ హల్వా కావాలా,
చికెన్ పకోడీ కావాలా? మీకేది కావాలో చెప్తే చిటికలో చేసి పెడతాను. ఆహా, పైకొస్తావు. పైకి వెళ్లకుండా ఉంటే చాలు తల్లి. ఏరా, నీకు రొయ్యల వేపుడు విత్ జీడిపప్పు చేయడం వచ్చా? అమ్మాయి గారు, మీరు కోపండంటే మీ దగ్గరున్న చనువుతో ఒక మాట చెప్తాను. మీరు తినడానికే పుట్టట్టున్నారు అమ్మాయి గారు. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావురా. ఊరుకోండి అమ్మాయి గారు. థు అని ఉమ్మేస్తే తుడ్చేసుకుని పోయేవాళ్ళం. మనకు పౌరుషం ఏంటి? ఉండండి, ఇప్పుడే కిచెన్ లోకి వెళ్ళి స్పెషల్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని వస్తా. సరే, త్వరగా రారా, బాగా ఆకలేస్తుంది. చిటికలో వస్తానమ్మాయి గారు. కీర్తి, అమృత రేపు మాధవ్ తరపున వాదించడానికి కోర్టుకు రాబోతోంది. వదినా, నాకెందుకు అమృత పేరు చెప్తేనే భయమేస్తోంది. కంగారులో మాధవ్కు నాకు ఏ సంబంధం లేదని నిజం చెప్పేస్తానేమోని నాకు భయంగా ఉంది. రే, నువ్వేంట్రా ఇక్కడే నిలబడున్నావు? పోలాబలబా. అలాగే అక్క. ఓసే, నువ్వు మాట్లాడేటప్పుడు ముందు వెనక ఎవడైనా ఉన్నాడో లేదో చూసుకోవా? నీ అతివాగుడు వల్ల ఎక్కడ నిజం బయటపడుతుందో ఆ నిజం మాధవగాడికి తెలిసి వచ్చి మనందరి పుచ్చులెక్కడ పగలగొడతాడోనని భయంగా ఉంది. అబ్బా వదినా, ఆ మాధవ్ గురించి పక్కన పెట్టు. రేపు కోర్టులో అమృత వస్తుందంటేనే నాకు దడ పుడుతుంది. అసలే అది మామూలు లాయర్ కాదట. దాని గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. అయినా దానికి అంత పొగరేంటొదినా? ఒసే ఒసే, నువ్వు కొంపలు ఆర్పేలా ఉన్నావు. ఆ అమృతకు భయపడిపోతే రేపు కోర్టులో జడ్జి ముందు నిలబడి మాధవుగాడు కడుపు చేశాడని ఎలా చెప్తావే? సరే వదినా, నా తిప్పలేవో నేను పడతాను, కానీ ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నువ్వు అర్జెంటుగా రేపే వెళ్ళి ఆ శర్వాణిని కలు. దీనమ్మ కడుపు మాట. ఇందులో మా శర్వాణిని ఎందుకు మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తున్నావు? శర్వాణి దగ్గరికా? నేను వెళ్ళను. అది నన్ను చూడగానే బౌ బౌ అనరుస్తుంది. నేను వెళ్ళను. ఒసే, నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి. అమృత మాధవ్ తరపున నల్లకోటు వేసుకుని కోర్టులోకి అడుగు పెడితే నీ తరపున శర్వాణి కాకి డ్రెస్ వేసుకుని నీకు సపోర్టుగా అడుగు పెట్టాలి. అప్పుడు నల్లకోటికి కాకి డ్రెస్సుకి వార్ బాగా రక్తి కడుతుంది. వసే, నీ కడుపు మాట. ఎంత పెద్ద స్కెచ్ వేసావే. వదినా, నీకేమైనా పిచ్చా? ఆ శర్వాణి నాకెందుకు సపోర్ట్ చేస్తుంది? ఖచ్చితంగా చేసి తీరుతుంది. అదే ఎలా అని అడుగుతున్నాను. ఎలా అంటే, ఇదేంటి, నాకు రీ రికార్డింగ్ తప్ప మరి ఏమీ వినిపించట్లేదు? ఈ పెద్ద పెద్ద రౌడీలంతా ఇంతే. ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా రీ రికార్డింగ్ లో చెప్పేస్తారు. ఛీ! ఇది మ్యాటర్, అర్థమైందా?
బాగా అర్థమైంది. ఇక చూడు, నేనెలా రక్తి కట్టిస్తాను. వసే శర్వాణి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అవును, యశ్వంత్ ఎక్కడున్నాడు అత్తయ్య? వాడా అమ్మాయి దొరికే వరకు మన ప్రపంచంలో ఉండడు శర్వాణి. ఆ అమ్మాయి ఫోటో పట్టుకుని ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. అత్తయ్య, యశ్వంత్కి నా మీద నమ్మకం లేనట్టుంది. జస్ట్ 3 days అత్తయ్య. ఆ తర్వాత నాకు పెద్ద ఇంపార్టెంట్ వర్క్స్ ఏమీ లేవు. ఆ అమ్మాయిని సెర్చ్ చేయడమే ఇంపార్టెంట్ వర్క్ గా ఫిక్స్ అవుతాను. అంతవరకు యశ్వంత్ని రిలాక్స్ గా ఉండమని చెప్పండి అత్తయ్య. ఆ అమ్మాయి దొరికేంత వరకు వాడు రిలాక్స్ అవ్వలేడమ్మా. అవునత్తయ్య. ఇంతకు అమ్మాయి పేరేంటి? ఎప్పుడూ చెప్పనే లేదు. అచ్చ. శర్వాణి చెల్లి, నన్ను నువ్వే రక్షించాలి. ఏ కీర్తి, నువ్వు నా ఇంటికి ఎందుకొచ్చావు? ముందు నువ్వు బయటికెళ్ళు. ఆంటీ, మీరైనా తనకు చెప్పండి, నేనిప్పుడు గర్భవతిని. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోండి. మాధవ్ని అరెస్ట్ చేశాను. మీకేదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావు? ఆంటీ, శర్వాణి చెల్లికి మీరైనా చెప్పండి. శర్వాణి, నా మొహం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మొహం చూసైనా. మాటి మాటికి నీ కడుపును చూపించి కబుర్లు చెప్పకు. నిన్ను చూస్తేనే చిరాగ్గా ఉంది. వెళ్ళు బయటికి. శర్వాణి, ఎందుకమ్మా అలా ఆవేశపడతావు? పాప ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తోంది కదా. తనే కష్టాల్లో ఉందో ఏమో. తనేం చెప్పాలనుకుందో వినొచ్చు కదా. అత్తయ్య, దీని గురించి మీకు తెలీదు. ఇదొక చెల్లి, అమృత మాధవ్ తరపున రేపు కోర్టుకొస్తుందంట. మొన్న మృణాలని పంపించి బెయిల్ ఇప్పించింది. నేను ప్రమీలాదేవి ఇంటికి వెళ్లి అమృత కాళ్ళు పట్టుకున్నాను. సాటి ఆడదానిగా అర్థం చేసుకుంటుంది కదా అనుకున్నాను. న్యాయం నా పక్కన ఉంటే నీ అమృత అన్యాయం పక్కన నిలబడి మాధవ్ని వెనకేసుకొస్తుంది. అమృత ఈ కేసు టేకప్ చేస్తే రేపు నా బిడ్డకు తండ్రి ఎవరైనా చెప్పుకోవాలి శర్వాణి. అంటే మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో మాధవ్ దోషం తేలిన తర్వాత కూడా అమృత మాధవ్ తరపున వాదిస్తుందా? నెవర్. తప్పకుండా చెల్లి. ఎందుకంటే మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నాడని, నిన్ను తప్ప ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడని అమృత నమ్ముతుందట. మాధవ్తో నీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుందంట. స్టాప్ ఇట్, 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 స్టాప్ ఇట్. నా ముందే నీకు ప్రపోజ్ చేశాడు కదా చెల్లి. షటప్. మాధవ్ పిచ్చివాగుడు నమ్మే స్థితిలో ఈ శర్వాణి లేదు. ఈ సమస్య నాది, నా కడుపులో పెరుగుతున్న బిడ్డది మాత్రమే కాదు శర్వాణి. ఇది నీ సమస్య కూడా. ఎంక్వైరీలో నిజమని తేలాకే కదా మాధవ్ని అరెస్ట్ చేశావు.
ఇప్పుడు ఆ నిజాన్ని అబద్ధమని అక్కడ అమృత మళ్ళీ నల్లకోటు వేసుకుంటుంది శర్వాణి. అమృత సామాన్యురాలు కాదు. రేపు కోర్టులో తిమ్మిని బమ్మిని చేసి ఆడుకుంటుంటే నాతో పాటు నువ్వు కూడా తల దించుకోవాల్సి వస్తుంది. ఎనఫ్ కీర్తి. ఆ అమృత ఏదో నీతి తప్పిందని నేను నీతి తప్పను. మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో నీ బిడ్డకు తండ్రి మాధవే అని తేలిపోయింది. అన్ని రిపోర్ట్స్ బలంగా ఉన్నాయి. అమృత ఏదో చేస్తుందని నువ్వు భయపడ్డో నీ మూర్ఖత్వం. న్యాయం నీ వైపున్నంతకాలం ఎప్పటికైనా కోర్టులో నువ్వే గెలుస్తావు. ధైర్యంగా ఉండు. అవసరమైతే నీ పక్కన నేనుంటాను. నాకు కావాల్సింది కూడా అదే శర్వాణి. చెల్లి, అక్కడ అమృత వాళ్లకు ఆసరా ఇచ్చింది. నాకు ఎవరున్నారని భయపడ్డాను. కాని నువ్వు నాకు భరోసా ఇస్తే ధైర్యంగా వెళ్ళిపోతాను. నన్ను అమృత కుట్రలో నుండి కాపాడతావా శర్వాణి? కీర్తి, నీకు అన్యాయం జరిగిందని వచ్చి కంప్లైంట్ చేశావు. నా డ్యూటీ నేను చేయాలి కాబట్టి మాధవ్ని అరెస్ట్ చేశాను. కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత అది మా పరిధిలో ఉండదు. బట్ నీకు సాటి ఆడదానిగా మాటిస్తున్నాను. ఈ కేసు నువ్వే గెలుస్తావు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రే నీ మెడలో తాళి కట్టాలి. మాధవే నీకు భర్తగా వస్తాడు. ఇక నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఏదైనా ఉంటే రేపు కోర్టులో చూసుకుందాం. శర్వాణి చెల్లి, నా కాని కూతురు పుడితే నీ పేరే పెట్టుకుంటాను. ఉంటాను. ఏయ్, ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మాధవ్ నిన్ను మోసం చేశాడు, నువ్వు మోసపోయావు. అంతే. నీకు న్యాయం జరిగేంత వరకే నా బాధ్యత. ఇది తప్ప మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా ఇంటికి రాకో. వెళ్ళిక్కడి నుంచి. అలాగే చెల్లి, వస్తానంటీ. ఈ పోలీసుది నాకు మెంటల్ లేపుతుంది. వసే శర్వాణి, నీకు ఒంటి నిండా పొగరే ఉంది. ఆడుకుంటున్నావు కదే నన్ను. నిన్ను ఆడుకోవడానికి అవతల అమృత దిగుతుంది. అదే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అమృత, అప్పుడు ప్రమీలాదేవి ఫ్యామిలీని వెనకేసుకొచ్చావు. ఇప్పుడు మాధవ్ని వెనకేసుకొస్తున్నావు. ఇదేనా నీ నిజాయితీ? శర్వాణి, అమృత ఎవరమ్మా? స్వీట్ పాయిజన్. నిజాయితీ నిప్పు అనే ముసుగులో ఉన్నా నేను ఫ్రెండు అని నమ్మిన పాయిజన్ ఇప్పుడు నాకు శత్రువు అత్తయ్యా. ఫ్రెండ్ అంటున్నావు, శత్రువు అంటున్నావు. ఏంటి శర్వాణి, ఏం జరిగింది మీ మధ్య? ఇంకా ఏం జరగలేదత్తయ్యా, ఇప్పుడే జరగబోతుంది. అమృత 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 అమృత.
కలికి వెన్నెల కెరటాలపైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. ఏమే మన బంగారు తల్లి సినిమాలో హీరోయిన్ మాదిరి ఉండదు చూసినావా? అవునయ్యో. అమ్మా నాయనా నాకు సిగ్గేస్తా ఉండదు. మా అమ్మే నీ సిగ్గు చూస్తే మన సీమ అంతా సంబరం చేసుకుంటాదే. ఏమయ్యో అర్జెంటుగా మా వదినకి ఫోన్ చేసి పెళ్లికి 3 నెలల దాకా ఆగలేమని చెప్పు. అత్తయ్య మీరేం భయపడకండి, నేనున్నాను కదా. యశ్వంత్ మరో అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం నేను ఇవాళ సంయుక్తకి చెప్పి కన్విన్స్ చేస్తాను. ఇంకా ఈ విషయాన్ని సాగదీస్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అత్తయ్య. మీరు నా మీద భారం వేశారుగా, రండి నాతో. అమ్మ శర్వాణి, ఈ మధ్యకాలంలో నేను ఇంటికి రావడం, చెప్పాలనుకునే లోపే ఏదో జరగటం, చెప్పలేకపోవడం నాకే ఇరిటేషన్గా ఉందమ్మా. అందుకే కదత్తయ్య నేనొచ్చాను. ఈ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా సంయుక్తకి నిజం చెప్పేస్తాను, అంతే. నాకేమీ జరగక ముందే అల్లుణ్ణి నా కూతుర్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తానని మాటిస్తావా చెల్లెమ్మా? ఎప్పటికైనా నీ కూతురే మా ఇంటి కొడలనయ్యా.